Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. ఈరోజు వారితో మాట్లాడి ఒంటరితనం, ఇది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన భారతదేశంలో యువత ఈ ఒంటరితనంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నా వారిలో కలవలేకపోవడం, ఒంటరిగా తన బాధను తను అనుభవిస్తూ ఉండడం, ఎవరితోనూ సంతోషాన్ని కూడా షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? రీసెంట్గా కూడా ఒక సర్వే ఇదే విషయం గురించి ప్రచురించింది. సో దీని గురించి సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఒంటరితనం అన్నది చాలా మందిలో ఉంటుంది. అది ఏంటి, కొద్ది సమయం మాత్రమే క్యారీ అవుతుంది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే యువత ఎక్కువగా లోన్లీగా ఉండిపోతున్నారు. చుట్టూ ఉన్న 10 మందిలో కలవడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోవడం కానీ, అంటే లేక కాదు, మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే మనం ఇటీవల కాలంలో గమనిస్తాం మేడం, అందరూ ఉన్నా సరే నాకెవరూ లేరు అనే ఒక భావన ఎక్కువగా కనిపిస్తూ ఉంది, ఎస్పెషల్లీ ఇండియన్ యూత్లో అండి. బికాజ్ ఆఫ్, ఎందుకంటే దీంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే అండి, గాడ్జెట్స్ యూజెస్ మాట. అంటే ఈరోజు మీరు సగటు భారత యువత గమనిస్తే ఎక్కువ టైం దే ఆర్ ఇన్ ఆన్లైన్. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆఫీస్ వర్క్ మీద సిస్టంలో కూర్చోవడం జరుగుతుంది, ల్యాప్టాప్తో గడపడం జరుగుతుంది. లేదు ఒకవేళ బయట ఉన్నా, ఏదైనా ఫంక్షన్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోను లేదా ట్యాబో ల్యాప్టాప్ ఏదో ఒకటి ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. అంటే ఎక్కువ టైం దాంట్లో గడపడం వల్ల హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇది ఏమనుకుంటా అంటే, వాళ్ళు దీంట్లో మేము ఉంటున్నాం అనుకుంటాం కానివ్వండి, కాలక్రమేణా ఏమవుతుందంటే మీ దీర్ఘకాలికంలో ఇది ఒంటరితనానికి దారిస్తుంది. అంటే బేసిక్గా మనిషి ఎలా అంటే అండి, సోషల్ యానిమల్. మీరు ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా సరే మీకు మనుషులు కావాలి. అవును, అది బేసిక్ నేచర్, హ్యూమన్ నేచర్ అండి. మన చుట్టూ మనం మాట్లాడడానికి, మనం సంబంధ బాంధాలు నిరపడానికి మనుషులు కావాలి. ఇప్పుడు తెలియకుండా మనం ఈ గాడ్జెస్ మాయలో పడి ఆ మనుషులను దూరం చేసుకుంటున్నాం, వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండలేదు. అది తెలియకుండానే యువతలో ఒంటరితనానికి దారితీస్తుందండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంకా మన భారతదేశంలో రాలేదు కానీ కొన్ని దేశాల్లో లోన్లీనెస్కి ఒక మినిస్టర్ని కూడా పెడుతున్నారండి. మినిస్టర్ మనకి ఆర్థిక శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి ఉంటారు కదండి. సో లోన్లీనెస్కి కూడా ఒక మినిస్టర్ని పెట్టి దాని మీద ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి, దానికి ప్రోగ్రామ్స్ అది కూడా డిజైన్ చేయడం మనం చూస్తున్నామండి ఇటీవల. అంటే ఆ స్థాయిలో ఒంటరితనం అనేది పెరిగిపోయింది. సో అదర్ కంట్రీస్ తో మనం కంపేర్ చేస్తే మీరు అన్నట్లు మినిస్టర్ ని పెట్టే అంత దీంట్లో నుంచి మనం కాస్త బెటర్ అనిపిస్తుంది మన ఇండియన్ యూత్. అంటే బెటర్ అండి, బెటర్ ప్లస్ దాని మీద ఇంకా మనం యాక్షన్ తీసుకోవట్లేదు, ఇంకా మనం ఫోకస్ చేయలేదు. ఓకే, మన గవర్నమెంట్స్ ఇంకా వాటి మీద ఫోకస్ చేయలేదు. చేస్తే మనకు కూడా ఖచ్చితంగా ఒక మినిస్టర్ కావాల్సిన అవసరం ఏర్పడొచ్చేమో అని చెప్పలేము. అంటే ఒక అధికారిక సర్వే ప్రకారము, రకరకాల సర్వేల ప్రకారం ఏంటంటే లోన్లీనెస్ పెరిగిపోతుంది రాను అనేది అయితే నిర్విధాంశం అండి. దాని మీద ఎటువంటి అభ్యంతరాలు లేవు. ప్రపంచవ్యాప్తంగానూ ఉంది, ఇండియన్ కల్చర్లో కూడా ఉందన్నమాట. మన యూత్ కూడా ఎక్కువ అవుతూ ఉందండి. ఓకే. అండ్ సార్, ఈ లోన్లీనెస్తో బాధపడుతున్న వాళ్ళ ఫీలింగ్స్ అవి ఎలా ఉంటాయి? ఏంటి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటారు? అంటే లోన్లీనెస్ యాక్చువల్గా ఏంటంటే కొన్ని సందర్భాల ప్రకారం వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు మైగ్రేట్ అయ్యారు, మీరు ఇక్కడ నుంచి వేరే జాబ్ కోసం వెళ్ళారు. ఇమీడియట్గా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ వెంటనే మూవ్ చేయలేం. ఒక ఫ్యామిలీ ఉంటే మేబీ స్పౌజ్కి జాబ్ ఉండొచ్చు, లేదా పిల్లలకి స్కూల్ ఉండొచ్చు. సో ముందు మనం వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కళ్ళే మూవ్ అవుతాం, రీలొకేట్ అవుతారు. ఆ రీలొకేట్ అయినప్పుడు కొన్ని రోజుల పాటు కొంత అప్పటి వరకు ఫ్యామిలీలో ఉండి ఒంటరిగా ఉండాలి అంటే కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. కానీ కొంతమందిలో ఫోబియా ఉంటుంది. అంటే అది ఏ కారణం లేకుండానే వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అందరూ ఉంటారు, బంధువులు ఉంటారు, భార్యా పిల్లలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఆఫీస్లో సహచరులు ఉంటారు, కలీగ్స్ అందరూ ఉంటారండి. అయినప్పటికీ వాళ్ళు తరచుగా నాకెవరూ లేరు, ఐ ఫీల్ లోన్లీ, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనేది ఒకటి ఉంటుందండి. ఆ లోన్లీగా ఫీల్ అవటాన్ని వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే ఇట్స్ కాల్డ్ ఫోబియా అండి. అంటే ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా వీళ్ళు భయపడటం, దాన్ని ఫీల్ అవటం. సో అందుకనే ఈరోజు ఒంటరితనంతో బాధపడే దాన్ని మోనోఫోబియా లేదా ఆటోఫోబియా అంటారండి. అండ్ సార్, కొంతమంది సడన్గా వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఉన్నట్లుండి సైలెంట్ అయిపోవడం, లేకంటే ఒంటరిగా ఒక వైపుకి వెళ్ళిపోవడం, ఎక్కువసేపు చీకటిగా ఉండిపోవడం, వాళ్ళలో వాళ్ళు బాధపడడం, ఏడవడం, ఇలాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో దీన్ని ఏమంటారు?
సైకలాజికల్ గా? అంటే యాక్చువల్గా ఈ మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఎక్కువగా డిప్రెషన్లో ఉంటాయండి. ఓకే. వెన్ ఎవర్ దే ఫీల్ డిప్రెషన్, ఎవరైనా సరే అండి డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కోరుకునేది అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారండి. అలాగే సోషల్ ఐసోలేషన్ అంటారు, అంటే 10 మందిలో పార్టీస్ కానీ లేదంటే ఏదైనా సోషల్ గ్యాదరింగ్స్ రావడానికి ఇష్టపడరు. ఎక్కువగా చీకటి గదిలో ఉండడానికి ఇష్టపడతారు, చీకట్లో గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు, వెలుతురుని ఇష్టపడరండి. అలాగే మూమెంట్ తక్కువగా ఉంటుంది, అంటే మీరు ఒక చోట స్థిరంగా కూర్చోవడం, గదిలో కూర్చోవడము, అక్కడే తినటము, టీవీ చూడటము, అంటే వాళ్ళ కనీసమైన కదలికలు కూడా ఉండవు. రోజువారీ మనం ఏదో చేస్తూ ఉంటాం, ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటాము, వాకింగ్ వెళ్తాం, ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ కూడా కనిపించదు అన్నమాట, మినిమం మూమెంట్ కూడా కనిపించదు. సో ఇలాంటి వాళ్ళల్లో అంటే ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఈ ఒంటరితనం అనేది ఇంకొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఆ ఫీలింగ్. దాన్ని మనం అంటే మనం రకరకాల పద్ధతుల్లో ఈ డిప్రెషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, అది మెడికేషన్ వల్ల కావచ్చు లేదా థెరపీ వల్ల కావచ్చు అండి, డిప్రెషన్ తగ్గిపోయినప్పుడు ఈ ఒంటరితనం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. అయితే ఈ ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్ళకి సరైన టైంలో కనుక ఒక సైకాలజిస్ట్ సంప్రదించకుండా దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు ఇవ్వకపోతే తర్వాత తన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, అది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. వన్ ఆఫ్ ద స్టడీ ఏం చెప్తుందంటే, ఒంటరితనం ఫీల్ అవుతుంటే మీరు రోజుకి 15 సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ అంటండి. ఎవరైతే ఒంటరితనం ఫీల్ అవుతున్నారో, ఒక రోజు మొత్తం ఒంటరితనం ఫీల్ అయితే ఒక రోజులో మీరు 15 సిగరెట్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే ఎంత హెల్త్ ఎఫెక్ట్ అవుతుందో అంత ఎఫెక్ట్ అవుతుందండి. అంటే హెల్త్ పరంగాను ఇబ్బందులు ఉంటాయండి, డ్యామేజ్ అవుతుంది. సైకాలజీ పరంగా కూడా వీళ్ళకి ఏంటంటే ఇంకా సోషల్ ఐసోలేషన్ అండి, ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండిపోతుంటారండి. దానివల్ల అంటే వీళ్ళకి కాలక్రమేణా, అంటే అందరికని చెప్పలేము, కాలక్రమేణా ఇట్స్ లీడ్స్ టు సూసైడల్ ఐడియేషన్, ఆత్మహత్యకు దారితీసే పరిస్థితి వస్తుందండి. అది కొంత దీర్ఘకాలంగా ఉంటే, అంటే ఎటువంటి ట్రీట్మెంట్ అందకుండా, ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా కనుక సుదీర్ఘకాలం ఇదే పొజిషన్లో ఉంటే నెమ్మదిగా అది వెళ్ళని ఆత్మహత్య ఆలోచన వైపు మళ్లించే ప్రమాదం ఉంటుందండి. అందుకని ఏదన్నా ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒంటరితనం ఎక్కువ కాలం అనిపిస్తే, లాంగ్ టైంలో వాళ్ళకి నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అన్నా దాన్ని గమనించాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేయాలండి. వాళ్ళు ఐడెంటిఫై చేసి సైకాలజిస్ట్ దగ్గర కావచ్చు లేదా సైకాట్రిస్ట్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర తీసుకెళ్తే దే కెన్ సజెస్ట్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి, అవి చూస్ చేస్తూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.